హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ 36. ఒకరోజు ఉదయం రాబిన్ ధనుష్కోటి దగ్గర తన్విని తనిష్ని వెతకడానికని వెళ్ళాడు. కానీ అతని వెహికల్ పాడవడంతో ఒక చిన్న బడ్డీ కొట్టు ఆ రూట్లో ఉంటే అక్కడ కార్ ఆపుకుని పక్కన మెకానిక్ ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తుండగా పక్కనే ఉన్న పొలాల్లో తన్వి తనీష్ పని చేస్తున్నట్టుగా అనిపించింది రాబిన్కి. నిజంగా మేడం సారేనా లేదా నేను భ్రమపడుతున్నానా అని అనుకుంటూ ఆ పొలాల వైపు వెళ్ళాడు. అక్కడ ఉన్నది తన్వి తనిషే అని నిర్ధారించుకున్నాక అక్కడ తనను చూస్తే వాళ్ళు అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది అని వాళ్ళ కంటపడకుండా పక్కకు వచ్చి రిషికి కాల్ చేశాడు రాబిన్. తన్విని వెతకడం కోసం కలకత్తా వీధులన్నీ తిరుగుతున్న రిషి ఫోన్ రావడంతో, అది రాబిన్ నుంచి కావడంతో గుడ్ న్యూస్ ఏమో అని ఆతృతగా ఫోన్ ఎత్తి స్పీకర్లో పెట్టారు. హలో, తన్వి తనీష్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఇద్దరు ఒకేసారి అడిగారు. ఇక్కడ ధనుష్కోటి దగ్గర శివనాడి అని చిన్న పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరి దారిలో వెళ్తూ ఉంటే ఒకచోట నా కార్ ఆగిపోయింది. మెకానిక్ కోసం ఎంక్వైరీ చేస్తుంటే పక్కనే ఉన్న పొలాల్లో పనిచేస్తూ కనిపించారు తన్వి మేడం, తనిష్ సార్ చెప్పడం పూర్తి చేశాడు రాబిన్. ఆ మాట వినగానే రిషికి ఆనందంతో కళ్ళ వెంబడి నీళ్లు వచ్చేశాయి. వినయ్ కూడా సంతోషంతో వీ గాట్ దెమ్ అన్నాడు. అతని గొంతులో ఆనందం ప్రతిధ్వనిస్తుంటే మనం తొందరగా ధనుష్కోటి వెళ్ళాలి అని వినయ్ని హడావిడి చేస్తూ కార్ ఎక్కాడు రిషి. కార్లోనే కలకత్తా నుంచి ధనుష్కోటి వెళ్దామనుకుంటున్నావా? ఎన్ని కిలోమీటర్లో తెలుసా? ఆల్మోస్ట్ 2500 కిలోమీటర్స్. మనం వెళ్ళాలంటే 2 days పడుతుంది తెలుసా అని రిషిని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ తను తీసుకొని డ్రైవ్ చేస్తూనే అప్పుడు అవైలబుల్గా ఉన్న ఫ్లైట్ని బుక్ చేశాడు ధనుష్కోటి వెళ్ళడానికి. తొందరగా రా వినయ్, నేను తనని చూడాలి, తనతో మాట్లాడాలి, నా తప్పు ఏదీ లేదని తనకి కన్ఫెస్ చేయాలి అంటూ వడివడిగా ఎయిర్పోర్ట్లోకి అడుగులు వేశాడు రిషి. వినయ్కి కూడా తన తమ్ముణ్ణి చెల్లెల్ని కలుసుకోవాలని ఆశ ఉన్నా కూడా రిషి తన్విని కలవడానికి పడుతున్న తాపత్రయాన్ని చూస్తూ నా చెల్లెల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అని అనుకోకుండా ఉండలేకపోయాడు మనసులో. ఫ్లైట్ ఎక్కిన 4:30 గంటల తర్వాత ధనుష్కోటిలో దిగారు రిషి, వినయ్. ఆ బడ్డీ కొట్టు దగ్గరే 4 గంటల నుంచి నిల్చుని రిషి వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాడు రాబిన్. అతని ఎదురుచూపులు ఫలించి రిషి, వినయ్ రానే వచ్చారు. కార్ దిగడమే ఎక్కడ తన్వి అని రిషి ఆతృతగా అడుగుతుంటే ఇక్కడ మార్నింగ్ నుంచి ఇందాకల వరకు తన్వి మేడం, తనిష్ సార్ కలిసి వరి నాటారు. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా చిన్న బాట లాంటి దారి, అటు నుంచి వెళ్ళారు. ఎక్కడికి వెళ్తున్నారు అని వాళ్ళ వెనకే ఫాలో అయ్యి చూశాను. కొంచెం దూరం వెళ్ళాక ఒక చిన్న గుడిసె ఉంది, అందులోనే ఉంటున్నారు తన్వి మేడం, తనిష్ సార్ అని రాబిన్ చెప్పగానే పద పద తొందరగా మమ్మల్ని నావిగేట్ చెయ్యి అంటూ రాబిన్ చేయి పట్టుకుని ముందుకు కదిలాడు రిషి. రిషిని రాబిన్ని అనుసరించాడు వినయ్. వీళ్ళు కల్కటాలో ఫ్లైట్ ఎక్కకముందు శరత్ చంద్ర, భానుమతికి ఇన్ఫామ్ చేశాడు వినయ్. తన్వి తనిష్ దొరికినట్టుగా, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నట్టుగా. అతి తొందరలో వాళ్ళని తీసుకొని వచ్చి మీ ముందు నిలబెడతాను అని నమ్మకంగా శరత్ చంద్రకి, భానుమతికి చెప్పాడు వినయ్. వినయ్ మాటలు విన్న తర్వాత శరత్ చంద్ర, భానుమతి ప్రాణం లేచి వచ్చింది. పుట్టిన వెంటనే పురిట్లో దూరమైన ఇద్దరు బిడ్డలు 24 ఏళ్ల తర్వాత తిరిగి వాళ్ళకి దగ్గరయ్యారు. సంతోషం వాళ్ళ దరి చేరింది అని ఆనందపడే లోపలే విధి విచిత్రంగా వాళ్ళని దూరం చేసింది.
పాపం భానుమతి ఎంత క్షోభను అనుభవించిందో. కన్న కొడుకు కూతురు 2 నెలలు దూరంగా ఉండడంతో ఎక్కడికి వెళ్ళారో తెలియక, ఎలా ఉన్నారో తెలియక ఆ తల్లి మనసు విలవిలలాడింది. శరత్చంద్ర ఏమీ తక్కువ కాదు. తన బాధను బయటకు చూపించలేదు, అంతే. వాళ్ళిద్దరూ ఇక్కడ లేని 2 నెలలు ఎవరు మనిషిగా లేరు. వాళ్ళ మనసుల్లో లేవు. అలా గడిపేశారు ఈ 2 నెలలు. ఇప్పుడు వినయ్ వాళ్ళిద్దరూ దొరికారు అని చెప్పగానే వాళ్ళ ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. అంతే సంతోషంతో నా పిల్లలు వచ్చేస్తున్నారు అంటూ ఆనందంగా లేచి వాళ్లకు నచ్చిన వంటలన్నీ చేయడానికి కిచెన్లోకి దూరింది భానుమతి. అప్పటి వరకు విషాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఇల్లు భానుమతి శరత్చంద్ర మాటలతో కలకలలాడుతుంటే విహారీ తట్టుకోలేక, ఏమైందన్నయ్య అని అడిగాడు బయట నుంచి లోపలికి వస్తూ. విహారిని గట్టిగా హత్తుకుని, తన్వి తనిష్ దొరికేశారంట విహారీ. వినయ్ ఇప్పుడే కాల్ చేసి చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికే వినయ్ రిషి వెళ్తున్నారంట. ఇంకొన్ని గంటల్లో వాళ్ళు నలుగురు మన ముందు ఉంటారు. సంతోషం అతని గొంతులో తాండవిస్తుండగా చెప్పాడు శరత్చంద్ర. అంతే. ఆ మాటతో విహారీ ముఖంలో నెత్తురు చుక్కలేదు. తనిష్ వెళ్ళిపోగానే ఇక నేను ప్లాన్స్ వేసి వాడిని ఇంటికి దూరం చేయాల్సిన అవసరం లేదు అనుకున్నాను. కానీ నా ఆనందం ఎంతోసేపు నిలబడలేదు అని అనుకుంటూ, ఇప్పుడే వస్తానన్నయ్య, చిన్న పని ఉంది, ఇప్పుడే గుర్తొచ్చింది అంటూ బయటకు వచ్చాడు విహారీ. అప్పుడే విహారీ ఫోన్ మోగింది. డిస్ప్లేలో చూస్తే మహి. నేను వద్దనుకుని నన్ను వదిలేశావు కదా, మరి ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నట్టు కోపంగా ధ్వనించింది అతని గొంతు. అటువైపు మహి చెల్లని నవ్వు. చెప్పానా విహారీ, నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడతావని ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. ఆస్తి అంతస్తు అది ఇది అని చెప్పి నా కొడుకుని తీసుకెళ్ళి నీ అన్న కొడుకుగా పెంచావు. దానికి మీ అన్న బిడ్డలు అడ్డు వస్తారని ఒకరిని ఆర్ఫనేజ్ హోమ్లో జాయిన్ చేసి, బావగారికి వారసత్వం ఉండకూడదు అని తనిష్ని చంపాలని చిన్నప్పటి నుంచి అతని హార్ట్ వాల్వ్స్ ఫెయిల్ అయ్యేలాగా మెడికేషన్స్ ఇచ్చావు. చివరికి ఏమైంది? నువ్వు అనుకుంది ఒక్కటి కూడా జరగలేదు. నీ ఊహకి కూడా అందకుండా నీ కొడుకే తనిష్ని బతికించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఇక నీ కొడుకుదే వారసత్వం. శరత్చంద్ర కంపెనీకి ఏకైక వారసుడు వినయ్ అనుకుని ఆనందపడ్డావు. కానీ అనుకోకుండా ఇప్పుడు వాళ్ళిద్దరూ దొరికారు. ఈ నిజాలన్నీ మీ అన్నయ్య ముందు బయటపడితే నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతోందా? ఇక నుంచైనా బుద్ధిగా మారు విహారీ. కనీసం నువ్వు చేసిన పనులకి నీ కొడుకైనా నిన్ను మంచి అంటున్నాడా? ఇప్పటికీ నువ్వు నాన్నవి అని తెలిసినా నోరెత్తి ప్రేమగా ఆప్యాయంగా నిన్ను నాన్న అని ఏ రోజైనా పిలిచాడా వినయ్? స్టాప్ ఇట్ మహి. నువ్వు చెప్పేదంతా వింటున్నానని నన్ను దద్దమ్మలా చేసి మాట్లాడుకు. ఇదంతా ఎవరి కోసం చేశాను? మన కొడుకు కోసం కాదా? వాడు బాగా బతకడానికి కాదా? కోపంగా అన్నాడు విహారీ. కొడుకు కోసమా? కొడుకు కోసం చేయాలంటే నువ్వు చేయాలి విహారీ. నీ కొడుకు బాగా బతకాలని నీ అన్నయ్య పిల్లల్ని తీసుకొని ఎక్కడో వదిలేసి నీ కొడుకుని నీ అన్న కొడుకుగా పెంచడం కాదు. నేను గట్టిగా కసిరితేనే నా ముందు నిలబడేదానివి కాదు. ఇప్పుడు నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? ఇప్పటి వరకు నీకు భయపడి కాదు విహారీ భరించింది. కాలేజ్ డేస్లో నిన్ను ప్రేమించి నువ్వే కావాలని వచ్చేసినప్పుడు చూశానే విహారీని. ఆ విహారీ మళ్ళీ నాకు దక్కకపోతాడా అన్న ఆశతో ఇప్పటి వరకు ఎదురు చూశాను. నువ్వు ఏం చేసినా భరించాను.
కానీ ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది నేను ప్రేమించిన విహారీ ఎప్పుడో చచ్చిపోయాడని. ఆ ప్లేస్లో ఈ మానవ మృగం విహారీ పుట్టుకొచ్చాడని. కాల్ కట్ చేసింది మహి. ఆ అని గట్టిగా అరుస్తూ ఎదురుగా చూసిన విహారికి రుద్రనేత్రుడే దర్శనం ఇచ్చాడు శైవేన్ రాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్.